వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరిలో తుమ్మల నాగేశ్వరరావు పర్యటన. మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. విజయనగరం జిల్లా గణపతి నగరంలో మంత్రి శ్రీనివాస్ పర్యటన. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులో మంత్రి. క్రికెట్ అవతారం ఎత్తిన పోలీస్ కమిషనర్. చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్న సివి ఆనంద్. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మహిళను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలు, నాటకాల్లో నేరాలు చేసే పాత్రలు చూసి ప్రభావితమైన నిందితురాలు అదే తరహాలో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలుపై గతంలో పలు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితురాలు గతంలో పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితురాలి నుంచి 36 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అలియాస ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు. ఈవిడ 2013లో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది. తర్వాత ఇక్కడ ఒంగోలులో ఉంటుంది. ఈవిడికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డాక్టర్ని అప్రోచ్ అయితే ఈమెకి కొన్ని ట్యాబ్లెట్స్ రాయటం, అన్నీ మెడికల్ టెస్టులు చేసి కొన్ని ట్యాబ్లెట్స్ రాశారు. ఇంకొంచెం చిన్న దొంగతనాలు చేసే షాపుల్లో అలవాటు కూడా ఉంది. గోల్డ్ షాపుల్లో అక్కడ వెళ్ళి చేసే అలవాటు ఉంది. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంక కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఈ వాడే క్రమంలో ఆ నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుందనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది. కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఈవిడికి. ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు 2-3 వేస్తే బాగా మైకంగా ఉంటుంది, నిద్ర లేరు. దాదాపు ఒక 10 అవర్స్ 12 అవర్స్ అని చెప్పి ఈమె అవగాహన ఉంది. అలాగే ఈమె కూడా టెస్ట్ చేసుకుంది. ఆమె మీద ఆవిడ టెస్ట్ చేసుకుంది. ఒకసారి 2 మాత్రలు వేసుకొని ఎంతసేపు లేమని చూసింది. సో ఈవినింగ్ వేసుకున్న ఒక 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకోవడం, అలాగే దాదాపు ఒక 12-13 అవర్స్ మెలకువ రాకపోవడం. సో ఈ ట్యాబ్లెట్స్ని సెల్ఫ్గా ఈమె టెస్ట్ చేసుకుంది. ఇక్కడ నుంచి ఈవిడ ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరుంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భువనగిరిలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాహోపేత నిర్ణయాలు తీసుకుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. గ్రామ సభలలో మహిళలతో మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు దాన్ని తప్పుగా చిత్రీకరించి ఎమ్మెల్యేలను నిలదీస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తలా 2 చీరలు ఇవ్వాలి, సంవత్సరానికి ఎంతైనా పర్వాలేదు, ఆర్డర్ ఇవ్వండి అని చెప్పారు. నిన్ననే 1,20,00,000 చీరలకి చేనేత కార్మికులకి ఆర్డర్లు పంపించాం. తద్వారా వాళ్ళకి చేతి నిండా పని ఉండాలి. ఆ కష్టపడి ఎండలో పనిచేసేటటువంటి మహిళా శక్తి గ్రూప్ మహిళలందరికీ 60 లక్షల మంది మహిళలకి 2 చీరలు తప్పున మేము బట్టలు ఇవ్వాలని చెప్పి ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు. దాన్ని నిన్ననే ఆర్డర్స్ ఇచ్చాం. ఈ రకంగా ప్రభుత్వానికి భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి ఎంత శక్తి ఇస్తే అంత ఈ జిల్లాతో పాటు ఈ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు, పరిశ్రమల మంత్రి ఈరోజు దావోస్ లో ఉన్నారు. ఈ సాయంత్రానికి సుమారు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి పథకాలని ఈ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు. నిన్న ఒక్క రోజునే 55,000 కోట్లు MOU సంతకాలు పెట్టారు అనంటే తెలంగాణ ప్రభుత్వం మీద ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులకు ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ పోటీ పడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ తెలంగాణ వైపు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది.
పారిశ్రామికవేత్తలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి వస్తుంటే దానికి కూడా వంకర టింకర మాట్లాడేటటువంటి ప్రబుద్ధులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. గత 3 రోజులుగా సోదాలు చేసిన అధికారులు దిల్ రాజుతో పాటు అతని భార్యను విచారించారు. వారి బ్యాంక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐటీ శాఖకు సంబంధించిన వెహికల్లోనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. దిల్ రాజు నివాసంలో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలపై కూడా దాడులు చేశారు. ఆయా సినిమాలకు పెట్టిన పెట్టుబడులు, ఆదాయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చినట్లు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. రేవంత్ రెడ్డి టీం రాష్ట్రానికి 1,32,000 కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దీంతో 49,000 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం ముందెన్నడూ లేని రీతిలో భారీ ఫలితాన్ని సాధించినట్లు స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో తెలంగాణ వైపు అందరి చూపు ఉండడం అన్న కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ని అభివృద్ధి చెందించాలనే ఆలోచన, ఫోర్త్ సిటీని మనం ఏర్పాటు చేసుకోవడం, రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి కార్యాచరణ ముందుకు పోవడం, మూసీ రిజర్వేట్ కూడా దీనికి ఒక కారణం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంటర్నేషనల్ పొటెన్షియల్గా మనం తీసుకురావాలనే ప్రభుత్వం యొక్క ఆలోచన, రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యాచరణ ఈరోజు మనకు సక్సెస్ ఇస్తుందనే చెప్పక తప్పదు. దీంట్లో ఎక్కువ శాతం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇవ్వగలుగుతాం, తర్వాత సస్టైనబుల్ కోఆపరేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. ఈరోజు 4వ సిటీగా ఏఐ సిటీ మీన్స్ మనం అనుకుంటున్న కొత్త 4వ సిటీకి అందరూ ఆకర్షితులు అవుతున్నారు. అక్కడ మనం పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయనే ఆలోచన వాళ్ళకు ఉండడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ ది పొటెన్షియల్ సిటీగా ప్రపంచంలో ఎదగడానికి ఈ పెట్టుబడులు రావడమే ఒక ఉదాహరణ. రేపు దీన్ని ప్రపంచంతో పోటీపడే తెలంగాణగా తీసుకురావడమే కాకుండా హైదరాబాద్ డెవలప్మెంట్, తెలంగాణ రూరల్ తెలంగాణ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. మనం రేపు త్వరలోనే 5 లక్షల కోట్ల బడ్జెట్కు చేరడం ఎంతో దూరం లేదని కనపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వచ్చిన 1,32,000 కోట్ల పెట్టుబడులు కావచ్చు, ఉపాధి కల్పనకు ఉద్యోగాలకు సంబంధించి 46,000 ఉద్యోగాలు ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగవడమే కాకుండా 3 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి ఒక మంచి ఊతమిచ్చే పెట్టుబడులను మనం వీటిని ఆలోచించవచ్చు.
అంతేకాకుండా వీటితో పాటు వీటికి సంబంధించిన ఉప కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు కూడా త్వరలోనే మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మెట్రో విస్తరణ కావచ్చు, RRR కావచ్చు, లేదంటే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్థాయిని పెంచడం కావచ్చు, లేదంటే మనం కనెక్టివిటీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కానీ పెంచుకోవడానికి మనం ప్రణాళికలు వేయడం అనేది ఒక పాజిటివ్ అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంతలా కృషి చేయడానికి ముఖ్యమంత్రి గారు తాను ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరినీ సంప్రదించిండ్రో చాలామందికి తెలియని విషయం. కానీ ఈరోజు శ్రీధర్బాబు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చేసిన కృషికి ఒక ప్రతిఫలం వచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. వేములవాడలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి పర్యటించారు. జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆటో డ్రైవర్స్ ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం ద్వారానే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్ అధికారి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, పోలీస్ రవాణా శాఖ అధికారులు సమన్వయంతో ముందుగా పోవడం సంతోషంగా ఉందని వెల్లడించారు. భద్రతా వారోత్సవాల సందర్భంగా సడక్ సురక్ష అంటే రోడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు క్షేమంగా ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికి రావాలని, దానికి తగు సూచనలు సలహాలు భద్రతా వారోత్సవాల పీరియడ్ చేసే కార్యక్రమం. మరి ఇంతకుముందే రవాణా శాఖ అధికారిగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ వేదిక మీద అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ శేషాద్రి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ గా మనం డిక్లేర్ చేస్తాం. సో ఇందులో భాగంగా వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. బైక్ ర్యాలీస్ చేసాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. సో ఈ రోజు ఇక్కడ ఆటో ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సో మెయిన్ గా ఆల్రెడీ చెప్పినారు, MBI ఇన్స్పెక్టర్స్ ఆల్రెడీ చెప్పినారు మెయిన్ ఎక్కడెక్కడ మనం పాయింట్స్ చేస్తాము, ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని. మైనర్ డ్రైవింగ్, తాగి నడపడం, కొంచెం తెలిసి నేర్చుకునే స్టేజెస్ లో ఇష్టం వచ్చినట్టు నడిపేయడం ఇంకా పర్ఫెక్ట్ గా ఉంది. సో ఇట్లాంటివి ప్లీజ్ తగ్గించుకోండి. అది ఉంటే ఆటోమేటిక్ గా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ అవే ఉంటున్నాయి. సో తగ్గించుకోండి. మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంతో ఉన్నా కూడా ఎవ్రీ టైం రోడ్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ ఎప్పుడైనా ఫస్ట్ టైం లోనే ఫీల్ అయ్యి అన్ని అబ్జర్వేషన్ అంతా సెన్సెస్ అన్ని దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేస్తేనే అది కరెక్ట్ గా వెళ్తాము. సో అందరూ. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. అక్కడ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అది ఎవరు బాగా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళ ప్రైజ్ కూడా ఉంది. ఆ ప్రైజ్ చేద్దాం, ఆ ప్రైజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి నియోజకవర్గంగా ఒక గ్రామం ఇచ్చారు. ఎవరైతే బాగా చేస్తారో ఆ గ్రామంలో ఆదర్శ గ్రామానికి ఒక ప్రైజ్ ఇస్తాను. ఆ ప్రైజ్ ఏంటంటే మనం మీకు చెప్పకూడదు, అది మన అందరం కూడా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ పథకం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈరోజు మనకి కరెంట్ కోతులు లేకపోతే కరెంట్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, కరెంట్ బిల్లులతో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మనం చూసాం. సడన్ గా బిల్లు పెరిగినాయి. 300 ఉన్న బిల్లు 700, 800 కట్టడం మొదలు పెట్టాం. అవునా కదా? దానికి కారణం ఏంటంటే మనం పెరుగుతున్న జనాభాకి కరెంట్ ఉత్పత్తి తగ్గిపోయింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ క్రికెటర్ అవతారం ఎత్తారు. ఎల్బీ స్టేడియంలో ఆయన కాసేపు క్రికెట్ ఆడారు. రాజీవ్ గాంధీ 18వ అండర్-19 డే అండ్ నైట్ ఆల్ ఇండియా క్రికెట్ లీగ్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. ఛాంపియన్షిప్ పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కాసేపు క్రికెట్ ఆడారు. స్టేడియంలో బౌలింగ్ వేయడంతో పాటు బ్యాటింగ్ చేసి ఆటగాళ్లను ఉత్సాహపరిచిన ఆయన తన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భువనగిరిలో తుమ్మల నాగేశ్వరరావు పర్యటన. మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. విజయనగరం జిల్లా గణపతి నగరంలో మంత్రి శ్రీనివాస్ పర్యటన. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులో మంత్రి. క్రికెట్ అవతారం ఎత్తిన పోలీస్ కమిషనర్. చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్న సివి ఆనంద్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ న్యూస్.